శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యముల ద్వారా దేవుని మహిమపరచువారమై ఉందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులరా, మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో అనేకమైనటువంటి అద్భుతాలను చేసేదానికోసమే వాడుకున్నాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఇజ్రాయేలీయులను ఆరిన నేలపై నడిపించి ఐగుప్త యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి కోసమే దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి బండ నుండి జలమును రప్పించటంలో కూడా దేవుడు మోషేను వాడుకున్నట్లుగా మనకందరికీ బాగా తెలుసు. కొందరు దేవుడు వాడుకోవడం ప్రారంభించగానే గర్విష్ఠులైపోతారు. దేవుని యొక్క ఆశీర్వాదములు పోగొట్టుకుంటూ ఉంటున్నారు. కానీ మోషే ఇంకా దీనుడుగా దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వాడై జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 6 లక్షల మంది ఉన్నటువంటి ఆ లక్షల కొద్దీ మంది ఇశ్రాయేలు ప్రజలు చీటికి మాటికి మోషే మీద సనుగుకున్నా కూడా మోషే వాటన్నిటిని సహించుకుని తన సాత్వికాన్ని కాపాడుకున్నాడు. మోషే యొక్క సొంత సహోదరుడైనటువంటి అహరోను, సహోదరి అయిన మిర్యాము కూడా తన మీద సనుగుకున్నారు. మోషే వారిపై ఏమాత్రం కూడా కోపడలేదు ప్రియులరా. వారికి బదులు కూడా చెప్పలేదు. దీనత్వంతో వాటన్నిటి సహించుకున్నాడు, శాంతముతో ఓర్చుకున్నాడు. కానీ అహరోను మిర్యాములను వారు సనుగుకున్నటువంటిది దేవుడు విని, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకున్నటకు మీరేలా భయపడలేదు? మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని హెచ్చరించాడు, గద్దించాడు కూడా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ప్రియ సహోదర సహోదరులారా, నీ గురించి నా గురించి దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇలా సాక్ష్యం చెప్పగలుగుతారా? యేసు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు సాత్వికాన్ని సంపాదించుకుంటున్నావా? అందుకే అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని. ప్రియులారా, ఈ శుక్రవార దినములో ఉపవాస కూడికలో మనం సాత్వికాన్ని కాపాడుకుందాం. రండి, ఉపవాస కూడికి రండి. సాత్వికుడైన ప్రభువును వెంబడిస్తూ ఆయన కాడిని ఎత్తుకొని సాత్వికమైన ఫలాన్ని మనం పొందుకునే వారమైందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.